విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్ కి ఇవాళే లాస్ట్. అయితే ఇప్పటి వరకు పోటీ టీడీపీ కూటమి అభ్యర్థి పోటీపై ప్రకటించలేదు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా లేదా అన్న విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ నిర్ణయించనున్నారు. నామినేషన్ల దాఖలుకు గడువు ఇవాల్టితో ముగుస్తోంది. ఒకవేళ టీడీపీ పోటీ చేయాలని నిర్ణయిస్తే ఆ పార్టీ అభ్యర్థిగా పారిశ్రామికవేత్త బైరా దిలీప్ చక్రవర్తిని బరిలో దించనున్నారు. పోటీకి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులుగా మొదట్లో ముగ్గురు, నలుగురి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ, పీలా గోవింద్ తదితరుల పేర్లు వినిపించాయి. ఇప్పుడు దిలీప్ చక్రవర్తి అభ్యర్థిత్వంపైనే పార్టీ మొగ్గు చూపుతోంది. విశాఖ జిల్లా నేతలు ఆయన పేరుని చంద్రబాబుకు నివేదిక రూపంలో పంపించారు. దాంతో టీడీపీ పోటీ చేస్తే గనుక ఆయనే అభ్యర్థి కానున్నారు. ఇటీవల ఎన్నికల్లో దిలీప్ టీడీపీ నుంచి అనకాపల్లి లోక్సభ టికెట్ ఆశించారు. కానీ బీజేపీలో పొత్తులో భాగంగా అనకాపల్లి టికెట్ ఆ పార్టీకి కేటాయించి రావాల్సడంతో దిలీప్ చక్రవర్తికి అవకాశం దక్కలేదు. 2024 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ టికెట్ ని బైరా దిలీప్ చక్రవర్తి ఆశించారు. కానీ పొత్తులో భాగంగా ఆ టికెట్ బీజేపీకి కేటాయించాల్సి వచ్చింది. దీంతో బైరా దిలీప్ చక్రవర్తికి ఎమ్మెల్సీగా ఇప్పుడు అవకాశం ఇవ్వనున్నారు.